వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ గల్లంతవుతుందని అన్నారు నకరకెల్ ఎమ్మెల్యే వేముల వీరేశం. గత బీఆర్ఎస్ సర్కార్ ప్రతి స్కీమ్లో స్కామ్ చేసిందని ఆరోపించారు. లోకల్ బాడీ ఎలక్షన్స్ కి ముందు చీరలు పంపిణీ చేస్తున్నారన్న మాజీ ఎమ్మెల్యే చిరుమూర్తి లింగయ్య కామెంట్స్ పై ఫైర్ అయ్యారు. ఎలక్షన్ కోడ్ రాకముందు నుంచే ఆడబిడ్డలకు చీరలను పంచుతున్నామని స్పష్టం చేశారు వేముల. గత బీఆర్ఎస్ సర్కార్ ఆదరబాదరగా ఉల్లిగడ్డలు బఠానీలకు కూడా పనికిరాని చీరలను పంపిణీ చేసిందని విమర్శించారు. నల్గొండ జిల్లా నకరకెల్ నియోజకవర్గంలోని పలు మండలాల్లో ఇందిరమ్మ మహిళా శక్తి చీరలను పంపిణీ చేశారు ఎమ్మెల్యే వీరేశం. జ్ఞానం ఉన్నటువంటి వాడు, సోయినటువంటి వాడు, లేదు ప్రభుత్వం యొక్క ఉద్దేశాన్ని ఫాలో అయ్యేటువంటి వాడు ఎవరు కూడా మాట్లాడు. బాధ్యత కలిగినటువంటి వ్యక్తి ఎవరు కూడా అట్లాంటి వ్యాఖ్యానాలు చేయరు. మా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పిండు, ఆదరబాదరగా ఉల్లిగడ్డలకు బఠానీలకు కూడా పనికిరాని చీరలు మేము ఇయ్యము. మహిళలకు ఇచ్చే చీరల్ని మహిళలే వాళ్ళే సెలెక్ట్ చేసుకొని ఆ చీరల్నే తయారు చేపించి ఇస్తాము. 4 రోజులు ఆలస్యమైన వాళ్లకు ఒక క్వాలిటీతో కూడుకున్న నాణ్యమైన చీరలు ఇస్తామని చెప్పినాము. ఈరోజు ఇచ్చినాం. దీన్ని స్థానిక సంస్థల ఎన్నికలు ఇంకోటి అని మేము అనుకోవాలి. మహిళలకు ఇవ్వాలనుకున్నాం, ఇచ్చినాం. అదే ఎన్నికల ముందు ఇవ్వాలనుకున్నా మేము జూబ్లీహిల్స్ ఎన్నికల ముందే ఇస్తాం కదా. ఎన్నికల కూడా అయిపోగానే ఇచ్చినాం. మహిళలకు చీరలు ఇవ్వద్దు, ఆపాలని చెప్పేసి స్టేట్మెంట్ ఇవ్వమనండి. ఎందుకు డొంక తిరుగుడు మాటలు మాట్లాడు? కాబట్టి జ్ఞానం లేని, బుద్ధి లేని వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు మాట్లాడొద్దు. ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తులు బాధ్యతగా